ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 143 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన రోహిత్ సేన రెండవ రోజు ఆట చివరికి తన రెండవ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 15 పరుగులతో, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. బుమ్రా సంచలన బౌలింగ్కు తలవంచిన ఇంగ్లీష్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ కూడా 3 వికెట్లతో రాణించాడు. క్రాలీ 76 పరుగులతో టాప్ స్కోరర్. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 336 పరుగులతో తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ తొలి డబుల్ సెంచరీ అందుకున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లలో అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ తలా 3 వికెట్లు తీశారు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ను ఓపెనర్లు క్రాలీ, డకెట్ దూకుడుగానే మొదలుపెట్టారు. అశ్విన్ బౌలింగ్లో క్రాలీ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను గిల్ పట్టలేకపోయాడు. ఆ వెంటనే బుమ్రా ఓవర్లో క్రాలీ 4 4 కొట్టాడు. 10 ఓవర్లలోనే 59 పరుగులు వచ్చాయి. ఆ దశలో డకెట్ను కుల్దీప్ బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత బంతికే పోప్ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని కేఎస్ భరత్ వృధా చేశాడు. క్రాలీ 52 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. 20 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. పరిస్థితి భారత్ చేజారిపోతుందేమో అనిపించిన సమయంలో అక్షర్కు రోహిత్ బంతి అందించటం, శ్రేయస్ అద్భుతమైన క్యాచ్తో క్రాలీ పెవిలియన్కు చేరటంతో కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత 22 పరుగులకే ఇంగ్లాండు 3 వికెట్లను చకచకా కోల్పోయింది. బంతిని చూస్తూ వెనక్కు పరిగెత్తి ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్ను శ్రేయస్ అందుకున్న తీరు అమోఘం. ఈ వికెట్ పడ్డాక మరో ఎండ్ నుంచి బుమ్రా రెచ్చిపోయాడు. ఆడటానికి సాధ్యం కాని రివర్స్ స్వింగ్ బంతులతో విజృంభించాడు. ఒక దశలో బుమ్రా 4 ఓవర్లలో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. జో రూట్పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 8వసారి రూట్ను అవుట్ చేశాడు బుమ్రా. బంతిని వదలాలా లేదా అనే అనుమానంతోనే ఆడిన రూట్ స్లిప్లో గిల్ చేతికి చిక్కాడు. తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా తిరుగులేని యార్కర్తో పోప్ స్టంప్స్ను ఎగరగొట్టాడు. దీంతో ఇంగ్లాండు 4 వికెట్ల నష్టానికి 155 పరుగులతో టీవీ రామానికి వెళ్ళింది. చివరి సెషన్లో బుమ్రా మరింతగా చెలరేగాడు. బంతిని లోపలికి బయటికి పంపిస్తూ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. వరుసగా 2 మెయిడెన్ ఓవర్లు వేసిన అతను బెయిర్స్టోకు గలం వేశాడు. ఇన్స్వింగర్కు ఎల్బీడబ్ల్యూ కావద్దనే ఉద్దేశంతోటే బెయిర్స్టో కొంచెం వెనక్కి జరిగి బ్యాటింగ్ చేశాడు. ఇది గమనించిన బుమ్రా ఆఫ్ స్టంప్ ఆవల బంతిని వేసి ఆడేలా ప్రేరేపించాడు. అది ఎడ్జి తీసుకొని గిల్ చేతుల్లో పడింది. ఇక కుల్దీప్ స్పిన్ అధిక బౌన్స్ను ఉపయోగించుకున్నాడు. అతని ఓవర్లో ఆఫ్ స్టంప్ ఆవలబడ్డ బంతి తిరుగుతుందేమోననుకొని అడ్డుకునేందుకు ఫోక్స్ ప్రయత్నించాడు. కానీ అది అనుకున్నంతగా తిరగకుండా వెళ్ళి ఆఫ్ స్టంప్ను ముద్దాడింది. కొద్దిసేపటికే షార్ట్ మిడ్ వికెట్లో గాల్లోకి ఎగిరి గిల్ పట్టిన క్యాచ్కు రెహాన్ నిస్సహాయంగా వెనుదిరిగాడు. వికెట్లు పడుతుండటంతో స్టోక్స్ బాదుడుకు తెరలేపి ఫాలో ఆన్ గండం నుంచి జట్టును బయటపడేశాడు. కుల్దీప్ బౌలింగ్లో అతనాడిన బంతి స్లిప్లో ఉన్న రోహిత్ వేళ్లను తాకుతూ వెళ్ళింది. హార్ట్లీ కూడా భారీ షాట్లు ఆడాడు. వీళ్ల భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతుండటంతో మరోసారి బుమ్రా బౌలింగ్కు వచ్చాడు. వరుస ఓవర్లలో స్టోక్స్ హార్ట్లీని పెవిలియన్కు చేర్చాడు. అద్భుతమైన బంతితో స్టోక్స్ను బౌల్డ్ చేశాడు. ఇంకేం చేయాలి అన్నట్లు బ్యాట్ కింద పడేసి స్టోక్స్ నిరాశ వ్యక్తం చేశాడు. చివరగా అండర్సన్ను వికెట్ల ముందు దొరకపుచ్చుకొని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు బుమ్రా ముగింపు పలికాడు. అంతకుముందు ఉదయం 1:30లోనే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మరో 19 ఓవర్లలో 60 పరుగులు చేసి చివరి 4 వికెట్లను కోల్పోయింది ఇండియా. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ జైస్వాల్ సాగిపోయాడు. బషీర్ బౌలింగ్లో స్వీప్ షాట్లతో వరుసగా 6, 4 రాబట్టిన అతను ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ సహకారంతో జైస్వాల్ జట్టు స్కోర్ను 400 దాటిస్తాడేమో అనిపించింది. కానీ అసాధారణ ఇన్నింగ్స్ను అతను పేలవ షాట్తో ముగించాడు. ఫీల్డర్లు బౌండరీలకు దగ్గరగా ఉన్నారని తెలిసి కూడా అండర్సన్ బౌలింగ్లో బంతిని గాల్లోకి లేపి నిష్క్రమించాడు. ఆ కొద్దిసేపటికే జట్టు ఆలౌట్ అయింది. ఇక ఈ ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ అద్భుతం అని చెప్పాలి. బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నారా? అయితే అతను బౌలింగ్కు రావాల్సిందే. భాగస్వామ్యాలు పెరుగుతున్నాయా? అయితే అతనికి కెప్టెన్ బంతి అందించాల్సిందే. జట్టుకు కష్టాలు వచ్చాయంటే అందరి చూపు అతని వైపే. వికెట్ కావాలంటే అందరూ కోరుకునేది అతని బౌలింగే. ఈ బంతిని ఇంకెలా అడ్డుకోవాలి అంటూ అవుట్ అయ్యాక ప్రత్యర్థి కెప్టెన్ బ్యాట్ కింద పడేశాడంటేనే ఆ బౌలర్ అసాధారణ ప్రదర్శన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉపోద్ఘాతం బుమ్రా గురించి అని అభిమానులకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. స్పిన్నర్లకు అనుకూలం అనుకున్న విశాఖ పిచ్ మీద శనివారం బుమ్రా బంతుల విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హైదరాబాద్ టెస్ట్ హీరో ఓలీ పోప్కు సంధించిన యార్కర్ గురించి చాలా ఏళ్లు చెప్పుకుంటారనటంలో సందేహం లేదు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ యార్కర్లలో ఒకటిగా ఇది నిలిచిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటి ఉత్తమ బ్యాటర్ అయినా బౌల్డ్ అవ్వాల్సిందే అనిపించిన బంతి అది. ఇదొక్కటే కాదు, రెండో రోజు వారేవా అనిపించిన బుమ్రా బంతులు ఎన్నో. దూసుకొచ్చిన బంతులను ఆడలేక
ఆడితే నిలవలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ముఖ్యంగా రెండో స్పెల్లో అతను రెచ్చిపోయాడు. ఆఫ్ స్టంప్ ఆవల బంతి వేసి రూట్ను బుట్టలో వేసుకున్న విధానం, స్టోక్స్ను నిశ్చేష్టుని చేస్తూ బౌల్డ్ చేసిన తీరు అసామాన్యం. ప్రణాళిక ప్రకారం బంతిని ఆడేలా ప్రేరేపించి బెయిర్స్టోను అవుట్ చేశాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత కాస్త తడబడ్డ అతడు ఇప్పుడు తన అత్యుత్తమ బౌలింగ్తో అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. శనివారం విశాఖ పిచ్పై అతని బౌలింగ్ తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలో ఒకటిగా మిగిలిపోతుందనటంలో సందేహం లేదు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత పేసర్గా బుమ్రా నిలిచాడు. అంతేకాదు అంతర్జాతీయ టెస్టుల్లో కనీసం 150 వికెట్లు తీసిన బౌలర్లలో అత్యుత్తమ సగటు పరంగా బుమ్రా రెండవ స్థానంలో ఉండటం విశేషం. ఇక భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 112 ఓవర్లలో 396 పరుగులకు ఆలౌట్ అయింది కదా. ఓవర్ నైట్ బ్యాటర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 290 బాల్స్ ఎదుర్కొని 19 ఫోర్లు 7 సిక్సర్లతో 209 పరుగులు చేసి తన కెరియర్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఇక ఓవర్ నైట్ స్కోరు 5 పరుగులతోటి రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన అశ్విన్ మొత్తంగా 37 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లతోటి 20 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్లో ఫోక్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 42 బంతులు ఎదుర్కొని 8 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. బుమ్రా 9 బాల్స్ ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్లో రూట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ముఖేష్ కుమార్ సైతం 3 బంతులు మాత్రమే ఎదుర్కొని షోయబ్ బషీర్ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 112 ఓవర్లను ఎదుర్కొని 396 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ ముగ్గురు కూడా తలా 3 వికెట్లు తీయడం జరిగింది. టామ్ హాట్లీ మరొక వికెట్ తీశాడు. ఇక ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఓపెనర్ జాక్ క్రాలే 78 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 2 సిక్సర్లతోటి 76 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డకెట్ 17 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 21 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రజత్ పటీదార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తొలి టెస్టు హీరో ఓలీ పోప్ ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 55 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 23 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అదేవిధంగా జో రూట్ 10 బంతులలో 1 ఫోర్ తోటి 5 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బెయిర్స్టో 39 బంతులు ఆడి 4 ఫోర్లతోటి 25 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లోనే శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ స్టోక్స్ 54 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 47 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ ఫోక్స్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక రెహాన్ అహ్మద్ 15 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టామ్ హాట్లీ 24 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జేమ్స్ ఆండర్సన్ 19 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక 11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన షోయబ్ బషీర్, అది ఇతనికి తొలి టెస్టు, మొత్తం 15 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో అద్భుతమైనటువంటి బౌలింగ్ వేసిన బుమ్రా 15.5 ఓవర్లలో 5 మిడిల్ వేసి 45 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్ వికెట్లు ఏమీ తీయలేదు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా 1 వికెట్ తీశాడు. ఇక భారత ప్రధాన స్పిన్నర్ అశ్విన్ కానీ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కానీ వికెట్లు తీయకుండానే ఈ ఇన్నింగ్స్ను ముగించారు. మొత్తంగా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆల్అవుట్ అయింది. రన్ రేట్ మాత్రం బ్రహ్మాండంగానే చేసిండ్రు, 4.53. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అనంతరము తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 17 బాల్స్ ఆడి 3 ఫోర్లతోటి 15 పరుగులతో నాట్అవుట్గా ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 13 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. మొత్తంగా ఇండియా ప్రస్తుతము 171 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక 3వ రోజు ఇండియన్ బ్యాటర్లు ఇంగ్లాండ్కు ఎంతటి విజయ లక్ష్యాన్ని అందిస్తారో మనం వేచి చూడాల్సి ఉంది.